ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య సోషల్ మాధ్యమం ద్వారా ఎన్నో సంచలనాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఎలాంటి విషయమైనా సరే నిర్మోహమాటంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో సర్దార్ మానియాతో ఇప్పటికే అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో మొన్న మధ్య పవన్ ప్రత్యేకంగా ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం పెద్ద దుమారమే చెలరేగుతోంది. తెలుగు ఇండస్ట్రీలో పవన్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమాత్రం గర్వం లేకుండా నిజాయితీ నిర్దిష్టమైన అభిప్రాయాలను వెల్లబుచ్చారు. పవన్ పై వీలున్నప్పుడల్లా సెటైర్లు గుప్పిస్తూ అభిమానులను చిర్రెత్తిస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పవన్ లో ఉన్న లోతైన భావాలు, సమాజం పట్ల ఆయనకు ఉన్న ఆవేదన ఏంటో అర్థం చేసుకుని ఆయన మాటలకు ఫిదా అయిపోయారు. ఈ ఇంటర్వ్యూపై స్పందించిన వర్మ, పవన్ ఇంటర్వ్యూని చూశానని, ఆయన మాటల్లో ఉన్న లోతైన భావాలు అర్థం చేసుకున్నానని, ఆయన విశ్లేషణ అద్భుతమని, ఎంతో పరిణితితో కూడిందిగా ఉందని, ఎడ్యుకేట్ చేసేదిగా ఉందని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతేకాదు, నా జీవితంలో చూసిన బెస్ట్ ఇదేనని కితాబు ఇచ్చారు కూడా. ఎప్పుడు సెటైర్లు వేసే వర్మ ఈ విధంగా స్పందించడంతో అభిమానులు వర్మకు ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టారు. వాస్తవానికి వర్మ ఎవరిని అంత సులభంగా నమ్మరు, ఎవరికి కితాబు కూడా ఇవ్వరు. అలాంటిది పవన్ పై చూపిస్తున్న అభిమానం చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.